ఫ్రెండ్స్, ఇప్పుడు నేను రిసెప్షన్కి రెడీ అవుతున్నాను. సో ఇది నా అవుట్ఫిట్. ఇది నా ఫైనల్ అవుట్ఫిట్ కాదు. సో ఇప్పుడిప్పుడే రెడీ స్టార్ట్ చేసిన. ఓకేనా? ఎందుకు అట్లా చూస్తాను అను, ఇంకెంత టైం పడుతుంది అనేసి. ఆల్రెడీ గంట అయింది. నేను డ్యూటీ అయిపోయి వచ్చేసరికి గంట కూడా కాలేదు. నేను డ్యూటీ నుంచి వచ్చేసి ఇంటికి మనం 9:20కి వచ్చాం. సో బాణాలు గుచ్చుకుంటున్నాయి. సో నా ఐలైనర్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి బడ్జెట్ ఫ్రెండ్లీ లిప్స్టిక్. ఫ్రెండ్స్, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, నా ఫేవరెట్ లిప్స్టిక్ షేడ్ ఇది వచ్చేసి. సో నేను పార్టీకి వెళ్తున్నాను. వర్క్కి వెళ్ళినా కూడా నేను మార్నింగ్ ఇదే షేడ్ పెట్టుకున్నాను. ఇప్పుడు నేను పార్టీకి వెళ్తున్నాను. సో సేమ్ లిప్ షేడ్. అంటే ఇప్పుడు మీరే అర్థం చేసుకోవచ్చు. సో సేమ్ అంటే 10 లిప్ షేడ్స్లో ఇదొకటి యూజ్ చేస్తున్నాను. నా ఫైనల్ అవుట్ఫిట్ చూసేయడానికి రెడీగా ఉన్నారా ఫ్రెండ్స్? ఇదిగోండి నా ఇయర్ రింగ్స్. మంచిగా ఊగుతుంది గుడిలో గంట లెక్క. ఇది లాస్ట్ లో ఒక్కటి మిగిలింది ఏంటంటే, ఇది నా సూపర్ ఫ్యాన్సీ దుప్పటా. చూసారా ఎంత రిచ్ లుక్ ఉందో? దీని ప్రైస్ ఎంత కామెంట్ చేసేయండి. సో చాలా మంది దుప్పటాని ఒకటే రకంగా వేసుకుంటారు కదా, నేను ఒక డిఫరెంట్ వే ఆఫ్ స్టైలింగ్ చెప్తాను. దుప్పటా అప్పుడు ఇట్లా వన్ సైడ్ వేసుకోవాలి. ఫస్ట్ మనకు ఉండే సైడ్ చాలా చిన్నగా ఉండాలి. నెక్స్ట్ సైడ్ ఏం చేయాలి అంటే, ఈ 2 ఎడ్జెస్ లో ఒక పిన్ తో సెక్యూర్ చేసుకోవాలి ఇలా వేసుకోవడానికి. సో ఇంకా క్లియర్ గా చెప్పాలి అంటే ఇప్పుడు చూడండి, ఇలా చూసుకోవచ్చు. ఇది ఒక లెహంగా మోడల్ దుప్పటా లాగా ఉంటుంది వేసుకుంటే. ఇలా ఎంత సింపుల్ డ్రెస్ అయినా మనం వేసే దుప్పటాని హైలైట్ అవుతుంది. సో దిస్ ఈజ్ మై ఫైనల్ అవుట్ఫిట్. బాగున్నానా? క్యూట్ గా ఉన్నానా? సూపర్. సో ఈ క్యూట్నెస్ ని లోడ్ చేయడానికి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. బాయ్ ఫ్రెండ్స్, రిసెప్షన్ కి వెళ్తున్నాను.